హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సీక్వెన్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు సీక్వెన్స్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ప్రీసెట్టింగ్స్ గురించి నేర్చుకుందాం ఫుల్ క్లారిటీ. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు సీక్వెన్స్ ప్రీసెట్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఏంటి, సీక్వెన్స్ ప్రీసెట్లో ఏముంటాయి, మనకి ఏమైనా ఉపయోగపడి ఉంటాయా, అసలు ఏంటి, దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సీక్వెన్స్ ఓపెన్ చేసినట్లే ఫస్ట్ ఓపెన్ అయ్యే విండో ఇది సీక్వెన్స్ ప్రీసెట్. దీంట్లో బ్రాడ్కాస్ట్ ఉంది, HD 1080p ఉంది, సోషల్ ఉంది, UHD ఉంది, UHD 4K ఉంది, లెగసీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కదాని గురించి సరదాగా డిస్కస్ చేసుకుందాం. బ్రాడ్కాస్ట్ ఏంటంటే జనరల్గా టీవీలు, న్యూస్ ఛానల్స్ వీళ్ళు వాడుతూ ఉంటారు అన్నమాట ఎక్కువ. దీనికి బ్రాడ్కాస్ట్కి సంబంధించింది కాబట్టి ఫార్మెట్లు అన్ని బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన ఫార్మెట్లు కాబట్టి బ్రాడ్కాస్టింగ్ అంటారు. HD మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్మెట్ ఇది HD 1080p. ఇది సినిమాటిక్ వ్యూస్ కోసం వాడతారు 1080p సంబంధించి. దీంట్లో 23.976 ఫ్రేమ్స్, 25 ఫ్రేమ్స్, 29 ఫ్రేమ్స్, 50 ఫ్రేమ్స్, 59 ఫ్రేమ్స్, ఇలా చాలా ఉంటాయి. ఏంటి ఫ్రేమ్స్ కూడా, ఏంటి ఫ్రేమ్స్ వల్ల మనకి ఏం ఉపయోగం? అసలు ఈ ఫ్రేమ్స్ అంటే ఒక సెకండ్లో మూవ్ అయ్యే ఇమేజెస్ సంఖ్య. అసలు వీడియో అంటే ఏంటి అని డిస్కస్ చేసుకుంటే మనకి వీడియో అంటే ఏమీ లేదు, ఒక సెకండ్లో జరిగే కొన్ని ఫోటోల సంఖ్య, కొన్ని ఫోటోల సముదాయాన్ని వీడియో అవుతుంది. ఇప్పుడు మన కన్నుకున్న ప్రాపర్టీ ఏంటంటే ఒక సెకండ్లో 16 ఇమేజెస్ కదిలితే అది వీడియోగా మన కళ్ళు గుర్తిస్తాయి. అర్థమైనా? అలాగే ఒక సెకండ్లో 24 ఫ్రేమ్స్ కదిలితే అది మనకి సినిమాటిక్ వీడియోగా కనిపిస్తుంది కాబట్టి 24 ఫ్రేమ్స్. అది మనకి సినిమాకి ఒక సూటబుల్ అయింది కాబట్టి 24 ఫ్రేమ్స్ గా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఒక సెకండ్ లో 25 ఫ్రేమ్స్, 29 ఫ్రేమ్స్, 50 ఫ్రేమ్స్, 59 ఫ్రేమ్స్. ఈ 59 ఫ్రేమ్స్ పెరిగి కొద్ది ఏం జరుగుతుంది? ఈ 25 ఫ్రేమ్స్ ఓకే మంచిగానే ఉంది, మనం ప్రతిదానికి వాడచ్చు, యూట్యూబ్ వీడియోస్ వాటికి చాలా వాడచ్చు. ఈ 29 ఫ్రేమ్స్ పెరిగి కొద్ది ఏమవుతుంది, మనకి వీడియో క్లారిటీ కూడా పెరిగిపోద్ది. వీడియో స్లో మోషన్ వీడియోలు, ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోలు ఇవి కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది ఈ ఫ్రేమ్స్ రేట్ పెరిగి కొద్ది వీడియో స్లో మోషన్ చేసుకోవచ్చు. మనకి యారీ కెమెరాలు ఉంటే 1000 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 10,000 ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఇలా మనకి మంచి కెమెరాలు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి మనకి. అంటే ఇవి ఒక సెకండ్లో తీసే ఇమేజెస్ సంఖ్య, ఫ్రేమ్స్ పర్ సెకండ్. అన్ని ఇమేజెస్ని ఒక సెకండ్లో స్టోర్ చేసుకుంటుంది. దాన్ని మనం తీసుకొచ్చి ఎంత స్లో మోషన్ వీడియోగా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. అందుకే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనే దాని గురించి మనం చేసుకున్నాం. ఇక్కడ సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా, అవి దీంట్లో చేసుకోవచ్చు అనమాట. సోషల్ మీడియా ఈ 4K వెడ్డింగ్ వీడియోస్, 4K కొన్ని స్పెసిఫిక్ గా ఏమన్నా కావాలనుకున్నప్పుడు ఈ 4K UHD, HDR, 4K HD. ఈ లెగసీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఏం ఉపయోగపడతలేదు, స్పెషల్ కేటగిరీస్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. మనకి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ HD 1080pలో ఈ 23 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్, ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు. మనం జనరల్ గా వాడేది ఏంటంటే 23.976 ఫ్రేమ్స్ వాడతారు, సినిమాటిక్ వ్యూ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి దీన్నే మనం కూడా వాడుకోవచ్చు. యాజువల్ గానే ఇక్కడ సీక్వెన్స్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. సీక్వెన్స్ నేమ్ రాజు అని ఇద్దాం. అంటే ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో రాజు క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది అన్న దాని గురించి కూడా మనం చెప్పవచ్చు. సీక్వెన్స్ ప్రీ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక్కసారి డిస్ప్లే రెజల్యూషన్ గురించి కూడా ఒక లుక్ వేద్దాం. ఈ డిస్ప్లే రెజల్యూషన్స్ ఉంది కదా, HD అంటే 720 పిక్సెల్స్ ఉంటుంది. ఇది లెంత్, ఇది హైట్. ఒకసారి చూడండి, దీన్ని 1080 into 720 పిక్సెల్స్. దీంట్లో దాదాపు 9,20,000 దాకా పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట. ఇది FHD ఫుల్ HD హై డెన్సిటీ. HD అంటే డెన్సిటీ, ఫుల్ HD 1080 పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట హైట్. దీంట్లో దాదాపు 2 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా QHD క్వాడ్ HDలో 1440 పిక్సెల్స్ ఉంటాయి హైట్. దీంట్లో దాదాపు 3.6 మిలియన్ పిక్సెల్స్, అంటే మోర్ క్వాలిటీ వచ్చేది. దీంట్లో ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట. 4Kలోకి వెళ్తే మనం చెప్పక్కర్లేదు, 8.3 మిలియన్ పిక్సెల్స్ ఉంటాయి ఒక స్క్రీన్ లో. మొత్తం 8.3 మిలియన్ పిక్సెల్స్ అంటే ఇంకా అలా చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అదేవిధంగా 8K స్క్రీన్స్ అలా మనకు దాదాపుగా చాలా రేర్ గా ఉంటాయని కూడా చెప్పొచ్చు. కానీ దీంట్లో అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట 8K వచ్చేటప్పుడు. కాబట్టి ఈ డిస్ప్లే రెజల్యూషన్స్ కూడా మనకి కొంచెం ఐడియా ఉంటే ఈ ఫ్లోలో బాగుంటుంది. దట్స్ ఇట్. ఇప్పటి వరకు మనం సీక్వెన్స్ ప్రీసెట్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో టైమ్ లైన్ లో ఉన్న ఆప్షన్స్ ఏమిటి, ఇరేజర్, కట్, వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ టైమ్ లైన్ లో ఉన్న టూల్స్ మొత్తం క్లియర్ కట్ గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బై. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.